కనుక మనం పొద్దున్నే అల్పాహారంలోకి ఓట్స్ చియా వేసుకొని తిన్నట్లయితే ఆ రుచి మరింత అద్భుతంగా బాగుంటుందండి. చిల్లా అంటే ఏమిటంటే మనం మార్నింగ్ ఓట్స్ చేసుకుంటాం కదండి బ్రేక్ఫాస్ట్లోకి, అదేనమాట. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు, వెయిట్ లాస్ వాళ్ళకి ఇది చాలా చక్కటి ఆహారం అని చెప్పొచ్చు. అలాగే రక్తంలో మనకి చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్లయితే ఇది ఓట్స్తో చేసే రెసిపీస్ మనం తినడం వలన చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. ఇందులో ఖనిజ లవణాలు అలాగే విటమిన్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయండి. మరి నేను ఇందులోకి ఏమేమి వేసాను, ఎలా చేశాను అనేది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు మన కిచెన్. ఇవాళ మనము ఓట్స్ చిల్లా చేసుకోవడానికి, అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవడానికి అల్పాహారంగా తీసుకుంటాం కదా, అలా తీసుకోవడానికి ఇక్కడ నేను ఇలాంటి ఓట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ ఓట్స్ని మనము 2 కప్పులు తీసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా ఇంకో కప్పు కూడా తీసుకొని వేసుకుందాము. మనకు ఓట్స్ పౌడర్ స్మూత్గా వస్తే, ఫైన్గా వస్తే మనకు చిల్లా చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇలా మనం ఓట్ పౌడర్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే శనగపిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు 1/2 కప్ అంటే సగం కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కాస్త గట్టిగానే కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మరి కాస్త వాటర్ వేసుకొని మనం పిండిని కలుపుకొని పెట్టుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా మనం పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనకు పిండిని కలపడానికి తగినంత వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పిండిని ఒక 15 మినిట్స్ అంటే 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా వాటర్ వేసి కలిపి పెట్టుకున్న తర్వాత ఓకే అండి, 15 మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత క్యాప్సికమ్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటినంతా పిండిలోకి కలిసిపోయేలా కలుపుకొని పెట్టుకోవాలి. వీలైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము, నీళ్ళు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు కలుపుకొని పెట్టుకుందాము. చూడండి, ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా ఇది కూడా వేసుకొని కలుపుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక నాన్ స్టిక్ కడాయి కానీ లేదా దోశ పెనం కానీ పెట్టుకోండి. మీ దగ్గర ఇలాంటి నాన్ స్టిక్ కడాయి లేకపోతే దోశ పెనం పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా ఒకసారి ఇలా ప్యాన్కి అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మనం వీటిని ఉత్తప్పల్లాగా వేసుకోవాలన్నమాట. ఇలాంతా వేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము అంచుల పొంటి కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకోవాలి. మనకు పిండి ఉడికేటప్పుడే ఇలా అంతా హోల్స్ లాగా వస్తుంది చూడండి,
ఆ హోల్స్ వచ్చినప్పుడు ఇలా లైట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి. పిండి అంతా పైన కాలిన తర్వాత ఒకసారి తిరిగేసుకొని కాల్చుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ వేసుకోండి, ఆయిల్ వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, ఇది మాత్రం మంచిగా వస్తాయి. ఇలా మనం రెండు వైపులా కాల్చి పెట్టుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మిగతాయి కూడా ఇలానే వేసుకొని పెట్టుకుందాము. ఇలా చూసారు కదండి ఎలా చేశాను. వీటిని మనము పల్లీల కారంతో తిన్నా లేదా ఇలా మ్యాంగో పికిల్తో తిన్నా కూడా చాలా మంచి రుచి అయితే ఉంటుందండి. చాలా టేస్ట్గా బాగుంటుంది. స్పాంజ్ లాగా మెత్తగా అయితే వచ్చాయి ఇవి. ఎవరైనా సరే, అన్ని వయసుల వారు సరైనా తినవచ్చు. వీటిని మనం ఇలా పికిల్స్తో తిన్నా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. నేను మ్యాంగో పికిల్ మన రెసిపీలో చేశాను చూడండి. కావాలంటే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతాను. అలాగే మళ్ళా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.